విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వ్యవహారం ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన అంబేద్కర్ చౌరస్తా వేదికగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు అత్యంత వినూత్నమైన ఒళ్లు కగుర్పొడ్చే నిరసన దిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల చిత్రపటాలకు తమ స్వంత రక్తంతో అభిషేకం చేస్తూ బకాయి నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నిలిచిపోవడంతో కాలేజీలలో సర్టిఫికేట్లు రాక ఉన్నత చదువులకు వెళ్లలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టారు. నెలల తరబడి స్కాలర్షిప్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజులు కట్టాలంటూ వేధిస్తుంటే పరీక్షలు రాయలేక ఫీజుల భారం మోయలేక క్షేత్రస్థాయిలో నిరుపేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఈ నిరసన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిరసన తీవ్రరూపం దాల్చి చిత్రపటాలకు రక్తంతో అభిషేకం చేస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు విద్యార్థులను భారీ కేట్ల వద్ద అడ్డుకున్నారు. విద్యార్థి నాయకులను బలవంతంగా ఇచ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడంతో హుస్నాబాద్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డికి రక్తాభిషేకం చేయడం జరిగింది. ఎందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నీళ్ళు అడిగినటువంటి రైతులను రక్తం తీసుకొని పంటలు పండించుకోమన్నాడు కదా. మరి అదే విద్యార్థులమైన మేము కూడా మీకు రక్తాన్ని సమర్పిస్తాం. మాకు బకాయిలు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి తలకాయ పనిచేస్తలేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎంట్రీ స్థాయి అవ్వమంటాడు, రైతులు నీళ్ళు అడిగితే రక్తం చల్లుకోమన్నాడు, విద్యార్థులు స్కాలర్షిప్లు అడిగితే రోడ్డు పాలైనా విడుదల అంటా ఉన్నాడు. అయ్యా నీకు చాత కాకపోతే రాజీనామా చేయి, మా దగ్గర మంత్రి పొన్న ప్రభాకర్ ముఖ్యమంత్రి అప్పయ్యప్పు, లేకపోతే బట్టి విక్రమార్క ఉన్నాడు, నీకంటే ఎక్కువ పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు. నువ్వు రాజీనామా చేసి వాళ్లకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పయ్యప్పు. ఇదే విధంగా విద్యార్థులను విస్మరిస్తూ పేదలకు ఉపయోగపడేటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, సంజీవన్ లాంటి స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను నిర్వీర్యం చేస్తే నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఏబీవీపీ వెనకాలని చెప్పేసి హెచ్చరిస్తాం.